చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైన సందేశం ఇది. దేవుణ్ణి నీ పొరపాటు చేత బాధ పెడితే, నీ పాపం చేత దేవుని దుఃఖ పెడితే, నీ ప్రవర్తన చేత దైవజనుడు ఏడిస్తే, కోపం వస్తే ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం చేస్తే నీకు ఉపయోగం, ఏం చేస్తే బయటపడతావు, ఏం చేస్తే నీకు ఆదరణ, ధైర్యం, ఆనందం లేదా కోల్పోయి వస్తాయి. ఈ విషయం చాలామంది తెలియదు. దయచేసి వాక్యపు వెలుగులో చూద్దాం. ప్రతిదానికి మనకి బైబిల్ ఆధారం. ప్రతి విషయంలో దేవుడు మనకి అన్ని సిద్ధపరిచి దేవుడు బైబిల్ మన ముందు పెట్టారు, మన చేతిలో పెట్టారు. దేవుని పాదాలకే మహిమ కలుగును గాక. మహోన్నతుల దగ్గర తండ్రి, ప్రేమాస్వరూపుని యేసు ప్రభు, వాక్యమైన దేవ, వాక్యం ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడమని, సరిచేయమని, బాగు చేయమని, ఉదక స్నానం మమ్మల్ని వాక్యం ద్వారా చేయించమని, మా హృదయాలు తెప్పరలు చేయమని, సత్యాన్ని గ్రహించే మనసు మాకు అనుగ్రహించమని, ఈ నీచుని చెడిపోయిన సిలువ చెట్లను 100% మరుగు చేసి మీ ఆత్మచేత అభిషేకించి మీ మాట నా నోట ఉంచమని యేసయ్య నామమున తండ్రి, ఆమేన్. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. దేవుడు కోపం వచ్చిన సందర్భాలు, దైవజనుడు కోపం వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు ఆ మనుషులు, కోపం తెప్పించిన మనుషుల ప్రవర్తన కూడా బైబిల్లో రాసిపెట్టి ఉంది. మీకు ఇద్దరిని చూపిస్తాను. ఒక గ్రూప్ ఏమో కోపాన్ని చల్లార్చేసి దేవుడు కోపం, దైవజనుడు కోపం చక్కగా మళ్ళీ సెట్ అయిపోయి మంచి రోజులు చూసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక గ్రూప్ ఏమో దేవుడి కోపాన్ని ఇంకా రేపి, దైవజనుడి కోపాన్ని ఇంకా రేపి ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపగ్రస్తులైన వాళ్ళు కూడా ఉన్నారు. 2 గ్రూపులు ఉన్నాయి. నువ్వు ఏ గ్రూపు చెందావో చూసుకో ఒకసారి. బైబిల్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపు దేవుని కోపాన్ని రేపి చల్లార్చకుండా ఇంకా రేపిన చండాలపోలు ఉన్నారు. దైవజనుడి కోపాన్ని రేపి ఇంకా రేపి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా దేవుడు మనసును అర్థం చేసుకుని, దైవజనుడు మనసు అర్థం చేసుకొని ఇలా మాట్లాడితే వీళ్ళు కోపం చల్లారిద్ది అని జాగ్రత్త పడి పోగొట్టుకుని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చాలా జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ సందర్భం చూడండి ఒకసారి. అమాలేకులు నాశనం చేయమన్నప్పుడు తరువాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నెరవేర్చుననగా, సమూయేలు అలాగైతే. సమూయేలు చూడండి, ఇద్దరు సంభాషణ, దైవజనుడు ఒక వ్యక్తి. వీళ్ళిద్దరు సంభాషణ ఎలా ఉందో చాలా జాగ్రత్తగా చూడాలి ఒకసారి. సౌలు కనబడంగానే ఉంటాడు తెలుసా, సమూయేలుని చూసి యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగును గాక. పాస్టర్ గారు వచ్చారు, దైవజనుడు వచ్చాడు, సౌలు దగ్గరికి వచ్చాడు. రాగానే సమూయేలుని చూసి, దైవజనుడిని చూసి సౌలు అంటాడు, యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగును గాక, నేను యెహోవా ఆజ్ఞని నెరవేర్చితిని అనగానే పెద్ద కోపం వచ్చింది. ఎవరికి? సమూయేలుకి. పెద్ద కోపం వచ్చి కౌంటర్కి ఎన్కౌంటర్ చేసినట్టు, ఆహా అవునా, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎక్కడివి అని అడిగాను. చూడండి, ఆల్రెడీ దేవుడు రాత్రే మాట్లాడి. చూడండి, ఆ ముందు వచ్చిన చూడండి ఒకసారి. అదే అధ్యాయంలో ఫస్ట్ 10. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. రాత్రి అసలే దేవుడు చెప్పిన దాన్ని బట్టి, దేవుడు ఆల్రెడీ చెప్పేశారు సౌలు గురించి. అరే ఆడు తేడాగాడైపోయాడు, ఆడి మాట వింటలేదురా, ఆడు భ్రష్టుడు అయిపోయాడని చెప్పంగానే సమూయేలుకి దైవజనుడి కోపం వచ్చేసింది. విపరీతమైన కోపం వచ్చింది. కోపంతో రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నాడు, అయ్యా క్షమించయ్యా అని. ఇప్పుడు పొద్దున్నే ఆ మనసుతో వస్తే పిచ్చి పిచ్చి మాటలు, పనికి మాల మాటలు అన్నీ మాట్లాడుతున్నాడండి. అసలే రాత్రి నుంచి మనసు బాల దైవజనుడికి, రాత్రి నుంచి మనసు డిస్టర్బ్ అయిపోయింది. ఇదేంటి ఇంత ప్రేమ పొందుకున్నాడు, ఒక గాడిదలు కాల్చుకునేవాడిని సింహాసనం ఎక్కితే ఈడేంటారా ఇంత భ్రష్టుడైపోయాడు, దేవుని ఏడిపిస్తున్నాడు అని అతనికి కూడా కోపం వచ్చేసింది. ఇప్పుడు ఆ కోపం, రాత్రంతా కోపం ఆ చిరాకులో వచ్చాడు. రాగానే యెహోవాని ఆశీర్వదించును గాక రగిలింది. నేను దేవుడు ఆజ్ఞను పాటించాను, ఇంకా రగిలింది దైవజనుడికి. ఆహా అవునా, అబ్బా ఆహా, ఏరా నీకు అలా అనిపిస్తుందా? మరి నువ్వు చెప్పింది నిజమైతే రంకెల సౌండ్ ఏంట్రా? ఆ కౌంటర్కి ఎన్కౌంటర్ చూసారా? దైవజనుడికి రగిలిపోతుంది. మనోడు కోపాన్ని చల్లార్చాల్సింది పోయి కోపాన్ని రేపుతున్నాడు, కోపాన్ని ఇలా రేపుతున్నాడు. అందుకు సోది కబుర్లు చెప్తున్నాడు. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలిలర్పించుటకు జనులు గొర్రెలలోను. ఆ మాట తీరు అస్సలు నచ్చల. నీ దేవుడు అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు. పిచ్చి పిచ్చిగా ఒక తాగుబోతోడు బెటరేమో సౌలు కంటే.
ఎవడెవడిని ఆశీర్వదిస్తున్నాడు? అయ్యా సమూయేలు గారి అడ్రస్ ఎక్కడా ఇక్కడ ఎవరో పెద్ద దైవజనుడు ఉంటాడంట. నీకు తెలియదా సమూయేలు? మాది ఈ ఊరు కాదండి, మాది వేరే ఊరు నుంచి వచ్చాం. అదిగో ఆయనే పెద్ద దైవజనుడు, ఆయన వచ్చేదాకా ఈ ఊర్లో ఎవ్వరు భోజనం చేయరు. ఆయన వస్తే, ఆయన వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాతే భోజనం చేస్తారు. అటువంటోడు సమూయేలు గారు ఎక్కడా? ఆయన దర్శించాలి, ఆయన అపాయింట్మెంట్ కావాలి, ఆయనతో ప్రార్థన చేయించుకోవాలనుకున్న కుక్క నా దృష్టిలో ఆడంతే. ఇప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఏమండి ఎవడికి గుర్తుండదండి? సమూయేలు గుర్తుండదా? ఇది ఎక్కడి నుంచి వచ్చాడో? దైవజనుడికి ఏమైనా పిచ్చోడా, మతి మరిపోడా? దైవజనుడు అని మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాడా? అన్నీ గుర్తుంటాయి. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, మిమ్మల్ని ఎలా పైకి తీసుకొచ్చాడో దైవజనుడు, ఏం చేశాడో అన్నీ దేవుడు గుర్తుంటాయి, దైవజనుడు గుర్తుంటాయి. ఇప్పుడు దైవజనుడికి పెద్ద కోపం వస్తుందండి. ప్రవర్తన నీ దేవుడు అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అంటున్నాడు. అసలు ఈయన్ని ఏమనాలండి? నేను ఒక మాట చెప్తానండి, ఒక్క మాట. అహంకారులు ఎవరితో మాట్లాడుతున్నాం కూడా మర్చిపోతారు. అహంకార స్వభావం ఎంత వరస్ట్దంటే, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరి ఎదుట మాట్లాడుతున్నాను అన్నది సెన్సే లేకుండా పోతాడు. తాగుబోతోడు పెంట పక్కన పడుకుంటాడు, కాలవ పక్కన పడుకుంటాడు, దరిద్రుడుగా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. ఆడు మత్తు అయిపోయాడు, ఆడు తాగుడులో లీనమైపోయాడు. ఈరోజు అహంకారంతో లీనమైపోయిన వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నాం అసలు కొంచెం కూడా ఉండదండి. ఈరోజు చూసారా, అక్కడ సౌలు ఎలా మాట్లాడుతున్నాడో ఈరోజు కూడా అందరూ ఇలాగే మాట్లాడుతున్నారు. దైవజనుడు జోలికి వచ్చారా ఒక్కసారి చచ్చిపోతారు. దైవజనుడు కోపంతో ఉన్నాడు, రాత్రంతా కోపావేశుడై ఉన్నాడు. కోపాన్ని చల్లార్చకుండా ఇంకా రెచ్చగొడుతున్నాడు. ఇంకా నీ దేవుడు అంటున్నాడు. నీ దేవుడు ఏంట్రా? నా దేవుడే కదా రాజుగా చేసింది నిన్ను, నీ దేవుడు అనేస్తున్నాడు. అబద్ధాలు చెప్పేస్తున్నాడు, బొంకుతున్నాడు, ప్రజల మీద చేస్తున్నాడే కానీ కాళ్ళు పట్టుకొని, సమూయేలు దైవజనుడా నన్ను క్షమించు, నేను బుద్ధి తక్కువ పనిచేశాను, గడ్డి తిన్నాను, ఆశపడ్డాను, అయ్యో అనాల్సినోడు పిచ్చి పిచ్చి ఆన్సర్లు, పిచ్చి పిచ్చి ప్రవర్తన. అప్పుడు సమూయేలు ప్రేమ కలిగి క్షమించాను నా కుమారుడా అన్నాడా? ఇప్పుడు మీరు కూడా అదేగా అంటారు. మేము ఎన్నైనా ఆశాలేస్తాం, ఎంతైనా ఓరక్షణ చేస్తాం, మీరు క్షమించాలి మమ్మల్ని, ఎందుకంటే మీరు దేవుడు ప్రేమ కలిగిన దైవజనులు కదా. సమూయేలు గొప్ప దైవజనుడు, దేవుడు ప్రేమ కలిగినోడు, మామూలుడు కాదు, చాలా ప్రేమ కలిగినోడు. కానీ ఆ సందర్భంలో కోపం వచ్చేసి అన్నిటికీ ఒకటే రోజు వర్తిస్తుంది అనుకుంటే నీ ఎంత పిచ్చోడు భూమి మీద ఒకడు ఉండడు. అక్కడ సందర్భాన్ని చెప్తున్నాను, ఇక్కడ సందర్భంతో కలుపుతున్నాను. అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు, అడ్డగోలు ఆన్సర్లు ఇస్తున్నాడు, అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాడు. ఒక దైవజనుడితో కాదు, ఒక ఆడి కింద పనిచేసే ఒక సైనికుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా కోపం వచ్చేసింది, రగిలిపోతుంది లోపల నుంచి. అరే కోపాన్ని చల్లార్చుంటే ఎంత బాగుండేది. సౌలు క్షమించండి, దేవుడిని మిమ్మల్ని దుఃఖపెట్టాను, దేవుడు మీరు నన్ను నమ్మి రాజుగా చేస్తే నేను మిమ్మల్ని మోసం చేశాను, మీకు తిరుగుబాటు చేశాను అని అనుంటే ఎంత బాగుండేది. అహంకార మనసు ఒప్పుకోదు, పాపాన్ని ఒప్పుకోదండి అహంకారం. మీకు విషయం చెప్పనా, తప్పులు అందరూ చేస్తారు, సేవకులు తప్పు చేస్తారు, విశ్వాసులు తప్పు చేస్తారు, అందరూ తప్పు చేస్తారు. విశ్వాసుకైనా నేను ఎవరికైనా సారీ చెప్తే, ఎందుకంటే నాకు అహంకారం లేదు కాబట్టి. మీరు అహంకారులు కాబట్టి సారీ చెప్పాలంటే బాధ, మొహం మార్చేస్తారు, రక్తం ఉడుకుతూ ఉంటుంది. నన్ను తిడతాడా, ఎవడి కోపాన్ని రేపుతున్నాను, ఎవడి కోపాన్ని రేపి ఎవడిని ఎందుకు శాపాలు తెచ్చుకుంటావు, దెయ్యాల పాలు ఎందుకు అవుతావు అంటా నేను. సౌలుని చూసి బుద్ధి తెచ్చుకోవాలి, సౌలులాగా ఉండకూడదని దేవుడు రాయించారు. ఒక బుద్ధి రావడం కోసమే మనకి దేవుడు సౌలుని రాయించారు. ఏంటి ఆ మాట తీరు, ఆ పద్ధతి ఏంటి? అసలే రాత్రి నుంచి విపరీతమైన కోపంతో ఉన్నాడు సమూయేలు, విపరీతమైన బాధతో ఉన్నాడు, ఏడుస్తూ వచ్చాడు. అలాంటి వాడిని ఏం చేయాలి? చల్లార్చాలి, కోపం చల్లార్చాలి. అయ్యో తప్పైపోయింది, ఆయన అనాల్సింది పోయి ఆన్సర్లు, పనికి మాలిన ఆన్సర్లు, ఇంకా మండిపోయింది. మనోడి కౌంటర్ లేయటం కాదు, ఎన్కౌంటర్ కాదు, డైరెక్ట్గా ఏమంటాడు తెలుసా, మాట్లాడదురా పనికి మాలినోడా మాట చూడండి. సమూయేలు నువ్వు మాట్లాడ పని లేదంటే నోరు మూసుకో అని అర్థం. జనా ఇంకేమన్నా సార్ మీరు కొంచెం మీరు గొప్పోళ్ళు అని అర్థమా? మరి నోరు మూసుకోరా, అదే కదా దైవజనుడు అంటున్నాడు. దైవజనుడు అనే మాట అదే, దేవుని ఆత్మ కలిగినవాడు దైవజనుడు. మేము కోపమత్తి ఎలాగైనా మాట్లాడతాం, ఎందుకంటే మాకు మనసు ఉంటుంది, మాకు ఉంటుంది మనసు, మేము మనుషులమే, మీలాంటి మనుషులమే, మీలాంటి మనసు మాకు ఉంటుంది. మాకు వేదన వస్తుంది, కోపం వస్తుంది, బాధ వస్తుంది, దేవుడికి వస్తుంది, మాకు వస్తుంది. ఆ కోపాన్ని చల్లార్చాలి ప్రవర్తన ద్వారా. ఆ కోపాన్ని చల్లార్చి మళ్ళీ మంచిగా సెట్ చేయాల్సిన బాధ్యత మీదే, తప్పు చేసి మీదే.
పాపం చేసింది మీదే. అలా చక్కగా మాట్లాడాల్సిన పోయి పనికిమాలినోడు అడ్డగోలు మాటలు మాట్లాడి చిరాకు తెప్పించి దైవజనుడి కోపం తెప్పించి ఇలాంటి దరిద్రుడి జోలికి ఇంకెప్పుడు వెళ్ళకూడదరా. ఆ మాట చూడండి, అన్నమాట 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నింటిను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు కానీ సౌలును గురించి దుఃఖాక్రాంతుడాయెను. ఆ మాట ఏంటండి? సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? లైఫ్లో ఇంకా అతనికి దైవజనుడిగా లేడు సమూయేలు. ఇంకా లైఫ్లో అప్పుడు దాకా ఒక దైవజనుడిగా ఆత్మీయ తండ్రిగా ఉన్నవాడు చెయ్యి విడిచిపెట్టేశాడు. తర్వాత చదువుకోండి, సౌలుకి దేవుడు దర్శనం ద్వారా కానీ ప్రవక్త ద్వారా కానీ ఊరిమి ద్వారా కానీ కళ ద్వారా కానీ మాట్లాడటం మానేశారంతే. వీడి బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఇంకా శత్రువు తరుముతున్నాడు, అయిపోయింది. ఆ భయంతో ఇంకో గుండె బయటకు వచ్చేస్తుంది, అంత భయం వచ్చేసింది. ఎందుకని శత్రు సైన్యం ఇతని సైన్యం కంటే ఎక్కువగా ఉన్నారు. 1,00,000 మంది ఇతని సైన్యం అయితే 10 లక్షల మంది ఉన్నారు శత్రువు. అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, ఎవరికి ఏం చేయాలి? దేవుడితో దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎంటలేదు, కోపాన్ని రేపిస్తాడు కదా. సమూయేలు దగ్గరికి వెళ్దామంటే సమూయేలు అవకాశం లేదు, చచ్చిపోయాడు. ఉన్నప్పుడు కూడా మాట్లాడలేదు. ఇంకా పిచ్చి బట్టి ఈ అయ్యగారికి ఏ గది పట్టిందో తెలుసా? దేవుణ్ణి దైవజనుడిని కోపం చల్లార్చకుండా రేపినందుకు దెయ్యాలు పట్టే దాని దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాడు. అమ్మా, నీ దగ్గరున్న దెయ్యాల్లో ఒక దెయ్యాన్ని మాట్లాడించి నా భవిష్యత్తు ఏమవుద్దో చెప్తావా? ఎలాంటి బతుకండి రాజుగారుగా సింహాసనం మీద ఎవరక్కడా అంటే 100 మంది వచ్చి చిత్తం ప్రభు, దేవుడు తర్వాత ఒక చిన్న దేవుడుగా ఏలాల్సిన రాజుగారు గతి లేని వాడిగా దెయ్యాల పాలైపోయి దైవజనుడు లేక, ఆత్మీయ తండ్రి లేక, నడిపించేవాడు లేక, దేవుడి చిత్తం చెప్పేవాడు లేక భ్రష్టుడైపోయి ఒక బైబిల్ మొత్తం మీద ఒక దరిద్రుడుగా మిగిలిపోయాడు సౌలు. చెడిపోయినోడుగా మిగిలిపోయాడు, నెగిటివ్ క్యారెక్టర్గా మిగిలిపోయాడు. ప్రపంచం అంతా సౌలులాగా ఉండకూడదు. మొన్న మధ్య కూడా దేవుడు నాతో మాట్లాడుతూ సౌలుకు పట్టిన గతే పట్టింది నాన్న అని ఎవరి గురించి మాట్లాడుతూ ఏమంటారు సార్? మీకు తెలియదు నాన్న సౌలు ఏ స్థితిలో ఎంత నరకం అనిపించాడు, మీకు అర్థం కాదు. బైబిల్లో చాలా దారుణం అని దేవుడు చెప్తున్నారు సౌలు గురించి. చెప్పండి, ఎంతవరకు న్యాయం అది? తప్పు చేశాడు, ఏం చేయాలి? పాపం చల్లార్చాలి. తప్పు చేశాడు, ఏదో టెంప్ట్ అయ్యాడు, శరీరంతో కొన్ని జంతువులు తెచ్చాడు, ఏం చేయాలి? తర్వాత అది తప్పు అని తెలిసినప్పుడు ఏం చేయాలి? తప్పుని ఖండించినప్పుడు దైవజనుడు వచ్చేవరే అది చేసిన తప్పురా, అది దేవుడు ఊరుకోవట్లేదురా అన్నప్పుడు ఏం చేయాలి? ఆ తర్వాత ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. సమూయేలు ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని చేసుంటే ఏం జరిగేదో. నేనేంటి నేను 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 అని చచ్చిపోతున్నారండి బాబు. నేను తగ్గించుకోవడం ఏంటి? నేను ఫోన్ చేయడం ఏంటి? నేను వాట్సాప్ చేయడం ఏంటి? నేను మాట్లాడటం ఏంటి? నేను ఎందుకు సారీ చెప్పాలి? నేను ఓపెన్గా చెప్పేది ఒకటే, దేవుడు మౌనంగా ఉండరు. దేవుడు ఎవరిని విడిచిపెట్టరో, తాట తీసి చేతిలో పెట్టేస్తారు. దేవుడి కోపాన్ని, దైవజనుడి కోపాన్ని నువ్వు రేపితే నువ్వే నష్టపోతావు. అదే తప్పు చేసినప్పుడు నువ్వు సహజం, మానవ సహజం తప్పులు చేయటం, దాన్ని తగ్గించాలి, కోపాన్ని చల్లార్చాలి. ఫోన్లే అని జాలి కలగాలి మీ మీద. దేవుడికైనా దైవజనుడికైనా ఫోన్లే నాన్న, ఫోన్లే, ఎలా ఉంది నీ ప్రవర్తన? పోతాం, సర్వనాశనం అయిపోతాం. నీ పెళ్ళి అవ్వట్లేదు, నీ పిల్లలు పుట్టట్లేదు, నీ జీవితం చెప్పుకోవడానికి ఏమీ లేదు, సాక్ష్యం లేదు, నీ బతుకు ఇంకా ఇప్పటికే రోడ్డు మీద పడిపోయింది, ఇంకా పడిపోద్ది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదాన్ని దేవుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలరో శిక్షను కూడా పెంచగల దేవుడిని కలిగి ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రవర్తన చాలా మాట తీరు, మన పద్ధతి, మన వ్యక్తిత్వం చాలా జాగ్రత్తగా ఉంది. అందరితో నడుచుకున్నట్లు దేవుడితో, అందరితో నడుచుకున్నట్లు దైవజనుడితో నడుచుకుంటే మాత్రం కొత్త కొత్త శిక్షలు వస్తాయి, కొత్త కొత్త రోగాలు వస్తాయి, కొత్త కొత్త దెయ్యాల పాలైపోతారు. చాలామంది ఇప్పటికీ ఏం అర్థం కావట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం తెలియట్లేదు అంటే దెయ్యం, అది దెయ్యం పెట్టే మానసిక రోగం, శారీరక రోగం. అది దేవుడు పర్మిషన్ ఇస్తే వచ్చేస్తాయి దెయ్యాలు. రెండో ఎగ్జాంపుల్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యెజబెలు భర్త పేరేంటి? ఆహాబు. ఆహాబుకి దైవజనుడు వచ్చి వార్నింగ్ ఇస్తాడు, ఒరే మామూలుగా ఉండు, నువ్వు అన్యాయంగా నాబోతు రక్తాన్ని కళ్ళ చూసి అన్యాయంగా చంపేశావురా. అరే నీ స్వార్థం కోసం అధికార దుర్వినియోగం చేసావురా, నువ్వు మాత్రం కుక్క చావకపోతే ఉంటుందరా అని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు దైవజనుడు. ఆ తర్వాత అతని ప్రవర్తన మొత్తం మారిపోయిందండి. భయంతో వణికిపోయి, బాబో ఇంక నేను ఇలా చేయను బాబు, ఇంకెప్పుడు తప్పు చేయను ప్రభా, నన్ను కాపాడాయి, మీ కోపం తట్టుకోలేను ప్రభా, భరించలేను ప్రభా,
నన్ను క్షమించండి, ఈ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టి అధికార దుర్వినియోగం చేయను, ఎవరి జోలికి వెళ్ళను, ఎవరిని మోసం చేయను, అన్యాయం చేయను అని ఆహాబు ఏడుస్తుంటే ఆహాబు ఒప్పుకోలు చూసి, ఆహాబు మారిన ప్రవర్తన చూసి మహాదేవుడు ఏలియాతో, దైవజనుడా చెప్పండి ప్రభువా, ఆహాబుని చూసావా, ఆహాబు ప్రవర్తన మారిపోయిందిరా, ఆహాబు భయపడిపోతున్నాడరా, ఆహాబు మార్చుకున్నాడరా, ఆహాబు మనసు మారిపోయిందిరా. దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు ఆహాబు ప్రవర్తన మారిందని. దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు ఆహాబు వ్యక్తిత్వం మారిపోయింది, అహంకారం ఇప్పుడు లేదు, అధికార దుర్వినియోగం లేదు, మోసం చేసే మనసు ఇంకా లేదు, మారిపోయాడరా, మారు మనసు పొందాడరా. ఆహాబును చూసి, ఆహాబు ప్రవర్తన చూసి దేవుడు కోపం అంతా చల్లారిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు ప్రభువా, మరి శపించారు కదా, నాశనం అయిపోతారన్నారు కదా, ఏంటో నా మనసు మారిపోయిందిరా, నాకు ఇప్పుడు శపించను, ఇతని తరంలో ఏం రాదురా, నెక్స్ట్ తరం నుంచి వచ్చేలాగా మార్చేశాను, నా రూల్ని మార్చేసుకున్నాను రా, అది ప్రవర్తన. అలా ఉండాలి. మన కన్నీరు, మన ప్రవర్తన, మన భయం, మన తగ్గింపు దేవుడు శాసనాన్ని, దేవుడు శిక్షని, దేవుడు వేసిన శిక్షను, దేవుడు విధించిన ఆ శాసనం మారిపోయేలాగా ఉండాలి. అంతేగాని ఇంకా 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 చేసినప్పే చేసి అహంకారం మీద ఇంకా అహంకారం, గర్వం మీద గర్వం, నేను క్షమాపణ అడిగేదేంటి, నేనేం చేశాను అసలు, అబ్బా ఒక నీ నడతవాని ఎదుట సరైనదిగా కనబడను, తొదక అది నాశనానికి దారితీస్తుంది. మీ తప్పులు మీకు తెలియవు, మీ అహంకారం మీకు తెలియదు, మీలో ఉన్న గర్వం మీకు తెలియదు. అది దైవజనుడిగా నాకు తెలుస్తుంది, దేవుడికి ఆయన తెలుస్తాయి, దేవుని ఆత్మకి నాకు తెలుస్తుంది. మీరు ఎంత వరస్ట్గా ఉన్నారో, మీ మాట, మీ ప్రవర్తన, మీ క్రియలు ఎంత వరస్ట్గా ఉన్నాయో. మనం మర్యాదగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. దేవుడే తగ్గించుకున్నారు, మనం ఇంకెంత తగ్గించుకోవాలి. దేవుని పిల్లరా, మీరు చాలాసార్లు చేసే తప్పు మీద తప్పు ఏంటో తెలుసా, మీ తప్పు వల్ల దేవుడు కోపం రేపినప్పుడు, మీ పొరపాటు వల్ల తెలుసో తెలియక చేసిన దాని వల్ల దైవజనుడు కోపం రేగినప్పుడు మీరు దాన్ని చల్లార్చాలి. ఆ కోపాన్ని చల్లార్చేలాగా మాట్లాడాలి, ఆ కోపాన్ని చల్లార్చేలాగా మీ ప్రవర్తన ఉండాలి. మీ వాట్సాప్ కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ, మీ మాట తీరు కానీ ఎదుటోడి అంటే దేవుడు కోపం, దైవజనుడి కోపం ఇలా కూలైపోవాలి. పోన్లే, క్షమాపణ అడుగుతున్నారు కదా, వదిలేద్దాం, క్షమించేద్దాం, అలా ఉండాలే. కానీ ఇంకా కోపం పెరిగి, ఇంకా శపించేలాగా, ఇంకా శిక్ష వేసేలాగా, ఇంకా చేసుకునేలా చేసుకోవద్దురా బాబు, మీకు దండం పెడతా. బైబిల్ ప్రకారం అసలు అది కరెక్ట్ కాదు. నేను అలా అనుకోలేదు, నేను నీ బోడి ప్రవర్తన ఇక నీకు చెప్పినా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళెళ్ళి ఆకి మీద పడినా పోయేది మీకు తెలుసు. నువ్వు ఎక్స్ట్రాలు వేసినా, మా కోపం వచ్చినా, నీకు కోపం వచ్చినా పోయేది నువ్వే. మాకు వచ్చే నష్టం, దేవుడికి మాకు ఏ నష్టం ఉండదు. ఆ క్షణం బాగానే ఉంటుంది. మన ప్రవర్తన ఆ క్షణం నేనేదో గెలిచినట్టు అనిపిస్తుంది, నేనేదో గొప్పోడిని అయినట్టు అనిపిస్తుంది, నేను దైవజనుడి మీద కంప్లైంట్ ఇచ్చాను అన్నట్టు ఉంటుంది. దేవుడు వెంటనే ఏం చేయరు, గుర్తుపెట్టుకోండి, వెంటనే ఏది చేయరండి. వెంటనే నీకు శిక్ష రాలేదంటే, నువ్వు యాశాలు వేసినా, రహస్య పాపాలు చేసినా, నువ్వు సీక్రెట్గా రూమ్లో పనికిమాలు చేస్తే ఎమ్మటే రాకపోతే, అమ్మాయి దేవుడు చూడలేదేమో, మర్చిపోయేదేమో, గుర్తులేదేమో, అన్ని జ్ఞాపకమే అనే ఒక వాక్యం ఉంది, ఒకసారి వినండి. దేవుడికి అన్ని జ్ఞాపకమే. ఇశ్రాయేలీయుల విషయంలో అమాలేకులు చేసిన పాపం అంతా దేవుడు జ్ఞాపకం చేసుకుని 200 సంవత్సరాల తర్వాత చంపేయమంటారండి. 200 సంవత్సరాల తర్వాత అన్నీ గుర్తుపెట్టుకుంటారు, ప్రతిదీ గుర్తు చేసుకున్న ఒక సమయం వచ్చినప్పుడు దానికి రివర్స్లో నీకు శిక్ష వేసి, ఇదిగో చూసావా నేను కరెక్ట్, నేను న్యాయాధిపతిని అని ప్రూవ్ చేసుకుని, ఇవాళ ఏదో బాగుంది, ఇవాళ ఏదో అమ్మానాన్ని ఎదిరించాను, ఇవాళ దైవజనుడిని మోసం చేశాను, అబద్ధాలు ఆడేశాను, ఇవాళ బాగానే ఉంటుంది. ఒకరోజు వచ్చినప్పుడు కాలు చేయబడిపోద్ది, ఒక రోజు వచ్చినప్పుడు శిక్ష పాలైపోద్ది, దెయ్యం పాలైపోతాం. దయచేసి విలువైన మాటలు, నీ జీవితానికి ఉపయోగపడే మాటలు చూద్దాం. ఒకసారి చాలా ప్రాముఖ్యమైన సందర్భం మీకు చూపిస్తాను. 25వ అధ్యాయం, ఇదే సమూయేలులో ఒక వ్యక్తిని చూపించాను, సౌలుని. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను, 14వ వచనం చూద్దాం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలు ఇట్లనెను, అమ్మ, దావీదు అరణ్యముల నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్యన సంచరించున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాల్చున్నంతసేపు వారి రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉండేది. దానికి కొంచెం 2 మాటలు చెప్తుంది జాగ్రత్తగా. ఒక ఊళ్ళో నాబాలు అనే వ్యక్తి ఉన్నాడు, తన భార్య అబీగయీలు, కోటీశ్వరుడు, పనోళ్ళు ఉన్నారు, గొర్రెలు
కాపర్లు వీళ్ళందరూ ఉన్నారు. బాగా కోటీశ్వరుడు. ఒకరోజు దావీదు ఆకలేసి దగ్గరలో ఉన్న నాబాల్ ఇంటికి పంపించాడు 10 మంది పనుల్ని. అయ్యా, నేను దావీదు తాలూకా వాళ్ళం, చెప్పండి ఎందుకు వచ్చారు? మా దావీదు గారు మీతో ఇలా మనవి చేసుకోమన్నారు. మీ కాపర్లు అడవిలో ఉన్నప్పుడు మేమందరం మీ కాపర్లకు ఏ నష్టం రాకుండా చూసుకున్నాం, కావాలంటే మీ కాపర్ని పిలిచి అడగండి అని చెప్తే దావీదెవడు అసలు దావీదుకి మేమెందుకు ఆహారం ఇవ్వాలి, నా కష్టాజీతం నేనెందుకు ఇవ్వాలని అడ్డగోలుగా మాట్లాడి దేవుడు కోపాన్ని దావీదు కోపాన్ని రేపేశాడు. తప్పు చేసి దేవుడు కోపాన్ని దావీదు కోపాన్ని రేపేసి, ఎంత కోపం రేపాడంటే వెళ్ళి గబగబా వెళ్ళిపోయి సేమ్ కాపీ పేస్ట్ అనమాట. వీళ్ళు దావీదు గారు మాకు తలకే తీసినట్టు అందుకు ఏమైందిరా, దావీదు ఎవడో మేమెందుకు ఇవ్వాలన్నాడు అనగానే అరే లేక కత్తులు ఏంట్రా. ఈరోజు ఆడింట్లో నాబాల్ ఇంట్లో ఒక్క మగ పిల్లోడున్నా కూడా చంపి పారేస్తాను. ఎంత కోపాన్ని రేపాడంటే అతని మాట చిన్నదే, కోపం ఎంత వచ్చింది తెలుసా? మీరు కూడా చాలాసార్లు చిన్న మాటే మాట్లాడతారు. ఆ కోపం నాకు వస్తండి. ఒక్కటే మాట అన్నాడు, దావీదు ఎవడో నేను ఎందుకు వాళ్ళ ఆహారం అన్నాడు. నా కష్టాలు అంటే కృతజ్ఞత లేకుండా మాట్లాడిన ఒక్క మాట దావీదు. ఆ మాట చూడండి ఎంత కోపం వచ్చింది చూడండి దావీదుకి. మామూలుగా దావీదు చాలా మంచోడు, చాలా ప్రేమ కలిగినోడు, మంచి వ్యక్తిత్వం కలిగినోడు, కానీ ఎంత కోపం వచ్చిందో ఒకసారి చూడండి. దేవుని పిల్లారా, మీరు మాట్లాడే మాట చిన్నగా అనిపించవచ్చు, ఒక మాటే కదా అనుకోవచ్చు, దానివల్ల ఎంత కోపం వస్తుంది దేవుడికి. నేనేమన్నా కావాలి వాడినా అన్నాడు. ఎవరో కయ్యూరు దేవుడితో కోపం పెరిగిపోయింది. నువ్విచ్చిన స్త్రీనే అన్నాడు ఆదాము, దేవుడు కోపం పెరిగిపోయింది. నువ్వు మాట్లాడే ఒక్క మాట అది దేవుడి కోపాన్ని రేపుతున్నావు చూసుకో. ఒక్క మాట దైవజనుడు కోపాన్ని రేపుతున్నావు చూసుకో, పోతాం. అదే కోపం చల్లార్చే విధానం తెలియాలి. కోపాన్ని చల్లార్చడం, దేవుని కోపాన్ని దైవజనుడు కోపాన్ని చల్లార్చేది తెలియాలి. చల్లార్చేది గుర్తుందా? నయమాన్ దగ్గర ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు. నయమాన్ దగ్గర ఒకడు ఉన్నాడు. ఏం చెప్పాడు తెలుసా? ఎందుకయ్యా అలాగా? ఏమన్నాడయ్యా? నయమాను కోపావేశుడైపోయాడు, నయమాను రౌద్రుడైపోతున్నాడు. నేను వెళ్తే దైవజనుడు చెయ్యి పెట్టాడా, నేను వెళ్తే నా కోసం ప్రే చేయడా, నేను వెళ్తే రోడ్డు మీద ఉంచోబెడతాడా అని ఓ రౌద్రుడైపోతే ఓ పెద్ద వ్యక్తి వచ్చి పనోడు వచ్చి చెప్పు ఏంటే ఒక్కసారి ఆలోచించు, నేను డబ్బు అడిగాడా? డబ్బు అడిగితే నువ్వు లక్షలు తీసుకెళ్ళిపోయావు కదా, అడగలేదు కదా. కన్విన్స్ చేసే విధానం చూసారా? అలా అయిపోయాడండి, కూల్ అయిపోయాడు. అలా నయమాన్ ఎంత కోపం కాస్త కొద్ది మా మాటల ద్వారా. ఈరోజు అలా అనేవాళ్ళు ఎవరున్నారు? బాధని తగ్గిస్తారు. దైవజనుడు బాధ అర్థం చేసుకొని నా దైవజనుడు అంటారేమో. దావీదు పక్కన చిమ్మి తిట్టినప్పుడు ఎవడో ఉంటాడు సైన్యాధిపతి. ఒక్క మాట సెలవు తునకు చేసేస్తాను అని నీ జోలికి వస్తారా? మా ఏలిన వాడి జోలికి వస్తారా? ఎన్నిసార్లు చెప్పు. విశ్వాసి బాధపడిద్దనే చూస్తాను కానీ దైవజనుడు బాధపడుతున్నాడు, దైవజనుడు ఏడుస్తున్నాడు. దైవజనుడు తగ్గించుకొని నాకు చెప్పాడు, నేను దైవజనుడు కోపాన్ని చల్లార్చాలి, దైవజనుడు బాధని అర్థం చేసుకొని ఆ రీతిగా మాట్లాడాలి. ఇక్కడ చూడండి, సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇదంతా ఒక పనోడు క్లారిటీగా చెప్పేశాడు. అమ్మగారు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? మన అయ్యగారి దగ్గరికి దావీదు ఒక పెద్ద రాజు లేదా ఒక పెద్ద వ్యక్తి, యుద్ధ నైపుణ్యుడు, చంపేస్తాడమ్మా తలుచుకుంటే. అలాంటి గొప్పోడు వచ్చి మనుషుల్ని పంపిస్తే గొప్పోడు మన అయ్యగారు ఏమన్నారో తెలుసా? ఏమన్నాడురా? నోటికి వచ్చినట్టు మాట్లాడాడమ్మా, భయంకరంగా తిట్టాడమ్మా, కూతురు మాట్లాడాడు. వాళ్ళ కోపం చెల్లిపోయారు. వాళ్ళు ఎమ్మట ఇప్పుడు దావీదు గారు మనుషుల్ని తీసుకొచ్చేస్తున్నాడమ్మా, మీరు ఏదోటి మంచి ఆలోచన చేసుకోండి అమ్మా అని ఒక పనోడు చెప్పాడు. కరెక్ట్గా చదువుకోండి. అప్పుడు ఆవిడ ఏం చేసిందో ఇది కోపాన్ని చల్లార్చే విధానం ఎలా ఉంటది? 1 సమూయేలు 25:19 నుంచి. నేను నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పరివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చిచుండగా దావీదును అతని జనుల నామకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలుకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థంగా కాయచూ వచ్చి తిరిగి ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకుని అతని కొన్ని వారిలో ఒక మగ పిల్లవారినైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరికొక. ఏ నిర్ణయం తీసుకున్నాడు చూసారా? ఏ నిర్ణయం తీసుకున్నాడు? నేను అనవసరంగా ఒక చెడిపోయినోడికి
సహాయం చేశాను. ఒక పనికి మాలినోడికి ఉపకారం చేస్తే ఆడు నాకు అపకారం చేశాడు. దావీదు దేవుని సేవకుడు, అభిషేకం ఉన్న దైవజనుడు, ప్రవక్త దావీదు. ఏమనిపించింది? ఇలాంటోడుగా నేను చేసింది ఇటు, ఇలాంటోడుగా ఇంత కఠినాత్ముడుగా నేను సహాయం చేసింది కాబట్టి వీడు చేసిన దానికి వీడి ఇంట్లో మగ పిల్లవాడు, చిన్న మగ పిల్లవాడు చంపేస్తా అన్నాడు లేదా? అలా ఏం చదవండి. అతడు కొన్న వారిలో ఒక మగ పిల్లవాడినైనను తెల్లవారినప్పటికీ నేను కొంతకాలం తర్వాత కాదు, ఈ రాత్రే చంపేస్తా, పిల్లవాడిని కూడా, పిల్లల్ని కూడా చంపేస్తా నేను. అంత కోపం, కొట్టాలనిపిస్తుంది, కోపం వస్తే గుద్దాలనిపిస్తుంది, కాలు చేతులు ఎరక్కొట్టాలనిపిస్తుంది. కానీ దావీదుకి చంపేసి అంత కోపం వచ్చిందండి. కనుగొని త్వరగా దిగింది. త్వరగా అక్కడ స్లోగా నంగనాచిలాగా నడిచే టైం కాదు, రాణి గారి లాగా ఓహోం 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 కాదు, త్వరగా. తప్పు చేసిన వాడు త్వరగా పశ్చాత్తాపడాలి, తప్పు చేసిన వాళ్ళు త్వరగా క్షమాపణ అడగాలి, తప్పు చేసిన వాళ్ళు ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. ఏంటి ఇప్పుడు ఎమ్మటే సారీ చెప్పాలా నేను? అప్పుడేమవుద్ది? కోపం పెరుగుతూ ఉంది. క్షమాపణ లేట్ అయ్యే కొద్దీ దేవుడికి, దైవజనుడికి కోపం పెరుగుతూ ఉంటుంది, శిక్ష పెరుగుతూ ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? దావీదు క్షమాపణ అడిగినా శిక్ష వదలలేదు తెలుసా దేవుడు? ఎందుకని? తప్పు చేసిన వెంటనే క్షమాపణ అడగల, అది సీక్రెట్. తప్పు చేసిన బత్షెబాతో తప్పు చేసిన వెంటనే క్షమాపణ అడగల. కొంతకాలం తర్వాత దేవుడు పంపిస్తే నాతాను దగ్గర క్షమాపణ అడిగాడు. అందుకనే దంపాలు చేసి రోడ్డు మీద పడేశారు దావీదు. ఎందుకని? క్షమాపణ అడగల, కోపాన్ని చల్లార్చలా, రేపేశాడు కాబట్టి. ఆకాను కోపాన్ని చల్లార్చలా, దేవుడు కోపాన్ని చెప్పలా, ఒప్పుకోలా, పశ్చాత్తాపడలా, అందుకని చంపేశారు దేవుడు. నువ్వు గనక దేవుడు కోపాన్ని, దైవజనుడి కోపాన్ని రేపుతూ ఉంటే, చల్లార్చకుండా అవకాశాలు ఉండి వాడుకోకుండా, వాట్సాప్ ఉండి వాడుకోకుండా, క్షమాపణ చెప్పకుండా, తగ్గించుకోకుండా, త్వరపడకపోతే నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. త్వరపడి అబీగేలు తీసుకున్న నిర్ణయం త్వరగా పరిగెత్తుకుంటూ, అది గమనించరా అండి? దావీదు తెలీదా? దానికి అర్థం కాదా? పిచ్చోడు దావీదు. దైవజనుడు తెలీదా? నువ్వు ఫాస్ట్గా ఉన్నావా? క్షమాపణ అడుగుతున్నావా? అడగాలని అనుకుంటున్నావా లేదా? సౌలు తీసుకున్న గొయ్యలో సౌలే పడ్డాడు. ఏటే ఇసురుతో కొడితే తలక పగిలిపోవాలనుకున్నాడు, ఆడి తలక తీసుకెళ్ళి గోడ తగిలిచ్చేశారు. మీరే నష్టపోతారు. ఏ మోసం చేసినా, ఏమి ఎక్స్ట్రాలు వేసినా అది మీకే తగిలిద్ది, కానీ మాకు వచ్చేదే ఉండదు. మాకొచ్చే ఇబ్బంది, మాకు వచ్చేది ఏం ఉండదు. మేము అంచెలంచెలుగా అభివృద్ధి, ఆశీర్వాదం పొందుకుంటానే ఉంటాం. త్వరగా దిగి ఏం చేసింది? అంత వారాక్షణ ఎందుకు చెప్పు? దానికి పనికిమాలి దానికి అబీగేలుకి కొంచెం చెప్పొచ్చుగా క్షమాపణ. కోటీశ్వరుడు అందగత్తె, 2వ వచనం చూడండి. అందగత్తె ఆవిడ మామూలు వ్యక్తి కాదు, కోటీశ్వరుడు భార్య, కోట్లకు అధిపతి, పనోళ్ళు ఉన్నారు ఆవిడ దగ్గర. అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలది, అందగత్తె, అధికారం ఉంది, పనోళ్ళు ఉన్నారు, కోటీశ్వరరాలండి. వెంటనే కాలు పెట్టేసుకుందండి. ఆవిడే తగ్గించుకొని కోటీశ్వరరాలే సాష్టాంగ పడిందంట. ఆ లైన్స్ అండర్లైన్ చేస్తుంది. దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి పాదాలు పట్టుకోవడం ఏంటంటే, ఒక ఆడది పరాయి భార్య, తప్పు జరిగింది అక్కడ, మొగుడు తప్పు చేసి వచ్చాడు, కోపాన్ని రేపేశాడు దావీదుకి. ఆ కోపాన్ని చల్లారుస్తుంది. కోపాన్ని చల్లార్చే పద్ధతులు ఇవి. నా ఏలినవాడు, అబ్బాబ్బా, కోపం తగ్గుతుంది కొద్ది కొద్దిగా. ఇది నాదని, నా భర్తది అనుకోవద్దు, నన్ను క్షమించండి. నీ దాసురాలనయ్యా నేను, ఆలకించండి అయ్యా, తగ్గింపు. చూసారా? మొగుణ్ణి పట్టుకొని దుష్టుడు. అక్కడ కోపం చల్లారాలంటే చూడండి ఏమంటుందో, దుష్టుడండి, నా మొగుడు దుష్టుడండి. దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, నోటుతనం అతని గుణము. నా ఏలిన వాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలిన వాడ, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. అలాంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా ఇంకా కోపం ఉంటుందా? అలా పరిగెత్తుకుంటూ వచ్చేసి కాలు పట్టేసుకొని సాష్టాంగ పడిపోయి, నా ఏలినవాడా అంటే, నీ దాసురాలనయ్యా, కోటీశ్వరరాలు అయి ఉండి, పనులు ఉండి, అధికారం ఉండి, వాళ్ళు ఏమో అనుకుంటారేమో, వచ్చేటప్పుడు పనులతో వచ్చిందా, సింగిల్గా వచ్చేసిందా? పనులు వేసుకొచ్చింది. పనులందరూ చూస్తున్నారు,
ఇప్పుడు పనులు చూస్తారు, గినువులు చూస్తారంటే పోద్ది పరువు. ఇక్కడ చంపేస్తాడు వచ్చి. కొడుకున్నాడు ఇంకా ఆ ఇంట్లో మగ సంతానం ఉండదు. ఇంకా కోపం అలాంటిది. వెంటనే వెళ్ళిపోయి ఆ మాట తీరు చూడండి, మొగుడిని పట్టుకొని దుష్టుడయ్యా, అయ్యా అసలు ఆడిని పట్టించుకోవద్దయ్యా, ఆడి దుష్టుడయ్యా. అలా కోపం, ఇలా చంపేయాలన్న కోపం, ఇలా 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 నీ ప్రవర్తన బట్టి కోపం అంతా పోయింది నాకు. వెళ్ళి అరే పదండ్రా, ఏంటో చంపేద్దాం, అరే చల్లారి చేస్తాం. అది కదా టెక్నిక్ అంటే, అది కదా నేర్చుకోవాలి. దేవుడు కోపం రగిలినప్పుడు, దైవజనుడు కోపం రగిలినప్పుడు, నాయకురాలు కోపం రగిలినప్పుడు ఏం చేయాలి? వెంటనే తగ్గించుకొని వెంటనే అయ్యో తప్పైపోయింది, అయ్యో క్షమించండి, అయ్యో వచ్చిన స్థితి మర్చిపోయింది. మీ మాటల ద్వారా, మీ వ్యక్తిత్వం ద్వారా, మీ క్షమాపణ ద్వారా చల్లార్చుకొని ఎంత చల్లార్చాలంటే అబీగేలు చల్లార్చినట్టు పూర్తిగా చల్లార్చి, దయచేసి దైవజనుడు కోపం వచ్చినప్పుడు, దైవజనుడికి బాధ వచ్చినప్పుడు వెంటనే దైవజనుడి పక్షాన మీరు మాట్లాడి తగ్గించుకొని ఎదురు వాళ్ళకు కూడా బుద్ధి చెప్పి గడ్డి పెట్టి, దైవజనుడు కోపం వచ్చినప్పుడు ఎలా చల్లార్చాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడకూడదో సౌలుని చూపించారు, ఎలా మాట్లాడాలో మరి అబీగేలుని చూపించారు. పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ మీరు చూపించారు ప్రభువా. దయచేసి అహంకారాన్ని విరిచి దీన మనసు దయచేయమని, ప్రతి ఒక్కరు తగ్గించుకొని జీవించే కృప అనుగ్రహించమని పరిశుద్ధమైన నామ పరమ తండ్రి. ఆమేన్.